నమస్తే. ఒక కొండగొర్రె నా గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను. ఒకసారి అదేంటో చూద్దాం. కరుణాకర్ సొగన, నీకు దేవుడు ఒక్కడే అని తెలుసు, సమస్త సృష్టిని చేసింది ఆయన అని కూడా తెలుసు. నాకు దేవుడు ఎవరో తెలుసు, సృష్టిని చేసింది ఎవరో తెలుసు కాబట్టే నల్లట్ట పుస్తకాన్ని వదిలేసి బయటకు వచ్చేసారా? వాక్యం చదివిన ప్రతి ఒక్కడు కూడా ఆ సత్య మార్గం అని తెలియకుండా పోదు. కానీ నువ్వు ఇప్పుడు నల్లట్ట బుక్ చదివి బయటకు వచ్చేసి ఉన్నారు తప్ప, నల్లట్ట బుక్ చదివి లోపలికి వెళ్ళిన ఎవరో లేడరా కొండగొర్రె. డబ్బు కోసం లొంగిపోయి, ఇది హైలైట్ చూడండి. నేను డబ్బు కోసం లొంగిపోయి నల్లట్ట పుస్తకాన్ని వదిలేసాను అనమాట. చెప్పు. విగ్రహాలే నిజమైన దేవుళ్ళు అని చెప్పి యేసుక్రీస్తుని అనేకులు ద్వేషించేలా అబద్ధపు మాటలు వాక్యంలో ఉన్నాయని అబద్ధపు మాటలు చెప్తూ, దేవుడు నిజమైన దేవుడు కాదు అని చెప్పేసి లేనిపోయిన మాటల్లో చెప్తూ అమాయకులైన హైందవంలో కూడా దేవుడికి విరోధులు చేస్తున్నాం. దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహమూర్తుల్లో ఉన్న దైవత్వాన్ని చూడగలిగే శక్తి నీలాంటి కొండగొర్రెకు ఉండదులే. కానీ నేను మాత్రం ఒక శవాన్ని దేవుడు కాదు అని తెలుసుకుని మాత్రమే బయటికి రావడం జరిగింది. సరే, నెక్స్ట్ అసలు ఇది బాధ ఏంటో చూద్దాం. ఇంకా రాజ్యాంగానికి అమలు చేసింది అంబేద్కర్ గారు. ఇదిగో 10 ఆజ్ఞలే. ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలైంది. వీడు ఎంత కొండేరి పప్పో చూడండి. ఇక ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ రాజ్యాంగమే అమలైందంట. అంబేద్కర్ రాజ్యాంగం కూడా బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలు తీసుకుని రాశారంట. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఏ చెప్పుతో కొట్టాలి వాళ్ళని? ఇప్పుడు పైగా వీడు ఈ సంఖలో ఈ నల్లట పుస్తకం పట్టుకొచ్చి పెద్ద మేధావిలాగా, ఇప్పుడే జ్ఞానోదయం అయినటువంటి గౌతమ్ బుద్ధుడిలాగా ఆ మొహంలో నవ్వుతూ నేను మహా జ్ఞానాన్ని తెలుసుకున్నానంత బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. భారత రాజ్యాంగంలో శ్రీరాముడి చిత్రపటం, శ్రీకృష్ణుడి చిత్రపటం ఉంటాయి. యేసు బొమ్మలో, మేరీ బొమ్మలో ఉండవరా సన్నాసి? చదువుకు సావండ్రా. చదువుకుంటే కాస్త లోక జ్ఞానం తెలిసిద్ది, లోక వ్యవహారం తెలిసిద్ది. అసలు లేదురా మొగుడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళావా అన్నాడంట. అసలు యేసుని నమ్మే దేశాలే బైబిల్ని పాటించట్లేదు. అమెరికాలోనే బైబిల్ని బ్యాన్ చేశారు. మళ్ళీ ప్రపంచం అంతా కూడా బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞల్ని పాటించారా? బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞల్ని పాటిస్తే మీ బైబిల్ దేవుడిని కాక వేరే దేవతను పూజించేవాళ్ళని రాళ్లతో జావగొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. బైబిల్ దేవుడు ధర్మశాస్త్రం ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆటవికమైన ఆజ్ఞలు రా. అవన్నీ వదిలేసేసి, ఆ ఆటవికమైనటువంటి బైబిల్ని వదిలేసేసి ప్రపంచం అభివృద్ధి వైపు, నాగరికత వైపుకి ప్రయాణం చేస్తుంది. ఏ తప్పు చేసినోడికి ఏ శిక్ష కూడా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసింది వాక్యాన్ని బట్టి, పరిశుద్ధమైన గ్రంథాన్ని బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి. కనుక నువ్వు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు అంటే దేవుడు ఉగ్రతని మీదకి వచ్చింది, మార్పు చెందు. వీళ్ళు ఒక పక్క ఏమో మా దేవుడు దయామయుడు ప్రేమమూర్తి అంటారా, ఇంకో పక్క మా దేవుడిని నేసేస్తాడు రోయ్ అంటారు. అంటే నిజంగా నాకు ఏదైనా జరిగింది అనుకోండి, మా దేవుడు ఉగ్రతే, మా దేవుడు పగ తీర్చుకున్నాడు, జీవం కలిగిన దేవుడు అంటారు. నాకేం కాలేదనుకోండి, ప్రశాంతంగా ఉన్నాను అనుకోండి, మా దేవుడు ఎంత ప్రేమమూర్తి చూసావా, ఏం చేయట్లేదు అంటారు. వీళ్ళు 2 నాలుకల పాము కంటే కూడా డేంజర్ అనమాట వీళ్ళు. సరే, ఇప్పుడు వీడి బాధ ఏంటంటే నేను డబ్బు కోసం మతం మారానంట. ఇప్పుడు యేసు మతం వదిలేసి హిందుత్వంలోకి వస్తే నాకు ఎవరా డబ్బులు ఇచ్చేది? హిందుత్వంలోకి వస్తే నీ డబ్బులు ఇస్తాను నాకు ఎవడని చెప్పాడా? మీ క్రైస్తవ భూతాన్ని ఎదిరించడానికి మేము శివశక్తి పెట్టాం. శివశక్తిని నడిపించడానికి డొనేషన్స్ తీసుకుంటాను, నా పర్సనల్గా కాదుగా. అదే నేను యేసు మతం వదలకుండా అందులోనే ఉండుంటే అప్పుడు వస్తే నాకు డబ్బులు గొట్టలో దశంభాగాల రూపం. నువ్వు కూడా దశంభాగం కడతావు. నువ్వు ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు. డబ్బు కావాలంటే నేను యేసు మతాన్ని వదిలిపెట్టను. ఒకవేళ నాది అంత నీచమైన క్యారెక్టర్ అయితే కనుక ఇప్పుడు నేను యేసు మతంలోకి మారుతానన్న ₹1,00,00,000 ఇస్తారు. మారిన తర్వాత కల్వరి సతీష్ ఎవడు పనికిరాడు, మనకి బెల్లం పలిగాడు, ఆడు ఎవడు పనికిరాడు. వీళ్ళందరినీ మించిన కార్పొరేట్ పాస్టర్ని అవుతాను నేను. రాజకీయ నాయకులు కూడా నా దగ్గరకు వచ్చి క్యూ కడతారు. మరి అంతమంది గొర్రెలు వస్తారు కదా నా దగ్గరికి, అప్పుడు వస్తుందా నాకు డబ్బు గుట్టలో. కానీ ఎందుకు వెళ్ళట్లేదు? అది దరిద్రము, పెంట అని చెప్పి వదిలేసి బయటకు వచ్చి నేను బయటికి రావటమే కాదు, ఆ భూతం వల్ల ఈ సమాజానికి ప్రమాదం అని ఆ భూతం మీద తిరిగి పోరాటం చేస్తా ఉన్నాను. ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు నేను చేసే పోరాటం వల్ల, నా వల్ల మీ దశంభాగాలు బొక్కపడుతున్నాయి కాబట్టి మీ పాస్టర్లు అందరూ ఏడుపులు గగ్గోలు మొదలుపెట్టారు. ఇప్పుడు అయినా కూడా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారా? గెలవని రాజుకు గొప్పల మెండు అన్నట్లుగా ఇజ్రాయేల్లోనే తరిమేసినటువంటి క్రైస్తవాన్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం వృద్ధి ఒక వ్యాపారంలాగా తయారు చేసి, ఒక మాఫియాలాగా తయారు చేసి పేదవాళ్ళని, పాపం అమాయకుల్ని, కూలీ చేసుకునే వాళ్ళని ఎన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళు రక్తం తాగుతున్నారా మీరు? ఈ క్రైస్తవ మత పిశాచి నుండి ఖచ్చితంగా నా భారతదేశాన్ని కాపాడుకుంటాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.